నిజంగా ఈవేళ కాంగ్రెస్కి సంబంధించినటువంటి పబ్లిక్ అఫైర్స్ కమిటీలో ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం నిజంగా ఇప్పుడు సర్వత్రా చర్చకు దారితీసింది. పార్టీ పరంగా అంటే మొదట తాను ఏదైతే చెప్పారో పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇస్తామన్నటువంటి ప్రకటనే అదే నిజమైంది. ఒక చట్టపద్ధతి కల్పించి దీనికి ఒక రాజ్యాంగబద్ధంగా చేద్దామనుకున్నటువంటి బిల్లుల్ని ఖచ్చితంగా ఏదైతే చేద్దాం అనుకున్నారో అదైతే జరగనటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ఎందుకంటే మనం ఆల్రెడీ చూసాం, శాసనసభలో ఆమోదించినటువంటి బీసీ బిల్లులు ఆల్రెడీ రాష్ట్రపతి దగ్గర ఉండటం, మరొకవైపు 2018 పంచాయతీరాజ్ చట్ట సవరణ దాన్ని కూడా ఆర్డినెన్స్ చిన్న మార్పులు అది చేస్తూ దాన్ని ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి దాన్ని గవర్నర్ దగ్గర పంపిస్తే ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ సర్కార్ గవర్నర్ రాష్ట్రపతి దగ్గర పంపించడం జరిగింది. సో ఈ 2 బిల్లులు కూడా రాష్ట్రపతి దగ్గర ఉండటం, ఇక్కడ పెండింగ్లో ఉండటం ఇప్పుడు రేవంత్ సర్కార్కి అయితే నిజంగా నిద్ర పట్టలేనట్టు విధంగా అయిపోయింది. నిజంగా ఈ టైంలో కాంగ్రెస్ ఏ రకంగా 40 తెర మీదకి వస్తున్నటువంటి వేళ ఖచ్చితంగా అయితే జరిగే పని కాదు. ఎందుకంటే ఆల్రెడీ సుప్రీంకోర్టుకు కూడా వెళ్దాం అనుకున్న ఆలోచనలు కూడా ఉన్నారట. ఏంటి కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు, రాష్ట్రపతి దగ్గర ఉన్నటువంటి బిల్లుల్ని క్లియర్ చేయించాల్సింది పోయి ఇలాగా రాజ్యాంగ పరంగా కక్ష తీర్చుకుంటారంటూ కూడా రేవంత్ రెడ్డి ఫైర్ అయినటువంటి సందర్భం. ఏదేమైనా సరే మరోవైపు తెలంగాణ హైకోర్టు కూడా మనకి గడువు ఇచ్చింది. ఆల్రెడీ తెలంగాణ హైకోర్టు కూడా ప్రభుత్వాన్ని ఆదేశించింది రేవంత్ ప్రభుత్వాన్ని, మీరు ఎప్పుడు ఎన్నికలు నిర్వహిస్తారు, ఖచ్చితంగా సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించాలనేటువంటి ఒక డెడ్ లైన్ కూడా పెట్టేసింది. సో ఈ క్రమంలో ఈవేళ జరిగినటువంటి పిఎస్సి భేటీలో పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డికి ఇదే ఫైనల్ డిసిషన్ తీసుకున్నారు. సో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం పార్టీ పరంగా ఇది పక్కన పెడితే ఖచ్చితంగా ఒకవైపు విపక్ష పార్టీలు ఏదైతే ఉన్నాయో బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఖచ్చితంగా వాటిలో కూడా ఒక డైల్మాలో పడేసినటువంటి సందర్భం కనిపిస్తోంది. ఎందుకంటే వాళ్ళు కూడా పార్టీ పరంగా 42% బీసీలకి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో వాళ్ళు కూడా ఇప్పుడు ఏం చేస్తారు ఏంటి అనేది కూడా అర్థం కాని పరిస్థితి కింద ఉంటుంది. మొత్తానికి స్థానిక ఎన్నికల్లో పార్టీ పరంగా బీసీలకు 42% టికెట్లు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగినటువంటి పబ్లిక్ అఫైర్స్ కమిటీ సమావేశంలో కాంగ్రెస్ నిర్ణయించింది. రిజర్వేషన్లపై ఫైల్ రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్నటువంటి విషయాలు తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ పరంగానే రిజర్వేషన్లు ఇవ్వాలని డిసైడ్ అయింది. సెప్టెంబర్ 30లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు గడువు విధించడంతో ప్రభుత్వం త్వరలోనే సర్పంచ్ ఎన్నికలపై ప్రకటన చేసే అవకాశం ఉందన్నట్లుగా ఇప్పుడు మనకి తెలుస్తోంది. ఏదేమైనా సరే ఇది నిజంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బీసీలకి 42% రిజర్వేషన్లు సాధ్యమా అసాధ్యమా అనేటువంటి సందిగ్ధాన నిజంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెరదించినట్లుగా అయింది. మొదటి నుంచి చెప్పుకొస్తున్నారు, మా దగ్గర ఇప్పుడు ఆప్షన్స్ కనుక ఎటువంటి అవకాశాలు లేకపోతే కనుక పార్టీ పరంగా ఇచ్చేసైనా 42% బీసీలకు ఇచ్చైనా సరే మేము ఎన్నికలకు వెళ్ళిపోతాం అనేటువంటిది ఆయన అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చారు. చివరికి అదే నిజమైంది. సో చూడాలి మరి, అంటే బీసీలకి 42% 42% రిజర్వేషన్లు ఇస్తే కనుక ఈ యొక్క స్థానిక సంస్థల సంబంధించి చాలా పదవులు బీసీలకి దక్కే అవకాశం ఉంది. సో ఆల్రెడీ బీసీలు అయితే ఆల్రెడీ చాలా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రేవంత్ సర్కారు తుది నిర్ణయం తీసుకుంది. ఈ మొత్తానికి గాంధీభవన్లో కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం అయ్యింది. సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించినటువంటి నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ల బిల్లు పెండింగ్లో ఉండడంతో ప్రభుత్వం ఒక నిర్ణయం కూడా తీసుకుంది. మంత్రివర్గ సమావేశంలో ఎన్నికల తేదీలపై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఖచ్చితంగా ఈ నెల 25న ఒక కేబినెట్ భేటీ కూడా జరగబోతుంది. ఈ నెల 25న. సో ఈ యొక్క పంచాయతీ ఎలక్షన్స్, ఈ యొక్క స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఎప్పుడు జరగాలి, ఎన్ని దశల్లో జరగాలి అనేటువంటి దానిపైన కూడా త్వరలోనే మరికొన్ని గంటల్లో అంటే 25వ తారీఖున జరగబోయే ఈ యొక్క తెలంగాణ కేబినెట్ భేటీలో ఒక కీలక నిర్ణయం కూడా వచ్చేసే అవకాశం ఉంది. ఈవేళ బీసీ రిజర్వేషన్ బిల్లుపై ఒక ప్రకటన కూడా వచ్చేసింది. పబ్లిక్ అఫైర్స్ కమిటీ ఆల్రెడీ ఇచ్చేసింది. కాంగ్రెస్ పిఎస్సికి సంబంధించి భేటీలో తీసుకున్నటువంటి నిర్ణయంలో సీఎం రేవంత్ రెడ్డి సాక్షాత్తు ప్రకటించినటువంటి సందర్భం. మరోవైపు పంచాయతీ ఎన్నికలు నిర్వహణ తేదీలు ఎప్పుడు నిర్వహించాలి, ఎప్పుడు పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలి, ఎప్పుడు ఈ మున్సిపల్ ఎలక్షన్స్ నిర్వహించాలి, ఎప్పుడు ఈ కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించాలనే దానిపైన ఈ నెల 25న తెలంగాణ కేబినెట్ భేటీ జరగబోతుంది. అందులో కూడా ఒక నిర్ణయం వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఇప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఖచ్చితమైనటువంటి నిర్ణయం వెలువడలేదు అనేటువంటి వార్తలు పొంగాలుగా వచ్చినటువంటి సందర్భాన కొన్ని గంటల క్రితం, కొన్ని క్షణాల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక క్లారిటీ ఇచ్చేశారు. పార్టీ పరంగా మేము స్థానిక సంస్థల ఎన్నికలకు మేము సై అంటున్నాం, మేము వెళ్తున్నాం. ఖచ్చితంగా ఆల్రెడీ
పార్టీ పరంగా 42% ఇచ్చేందుకు మేము సిద్ధంగా ఉన్నాం అంటూ కూడా ఆయన డైరెక్ట్గా స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ఆ మేరకు పీఏసీ కూడా నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 30 నాటికి రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించినటువంటి విషయం తెలిసిందే. కోర్టు ఇచ్చినటువంటి గడువు కూడా దగ్గర పడుతోంది. కానీ ప్రభుత్వం మాత్రం ఎన్నికల నిర్వహణపై తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదనేటువంటి అనేక వార్తలు పుంకాలుగా మనకి కొన్ని గంటల క్రితం వరకు వచ్చినటువంటి సందర్భం. ఇందుకు ప్రధాన కారణం లేకపోలేదు, అదే బీసీ రిజర్వేషన్ బిల్లు. ఇది పెండింగ్లో పడి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అడ్డంకిగా మారింది. ఎందుకంటే రాష్ట్రపతి వద్ద సుమారుగా బీసీకి సంబంధించినటువంటి బిల్లులు 2. ఎందుకంటే చట్టసభలో ఆమోదించినటువంటి బిల్లు మొదటిదైతే ఆల్రెడీ ఆర్డినెన్స్ తీసుకొచ్చి గవర్నర్కి పంపితే గవర్నర్ కూడా రాష్ట్రపతి ఆమోదం వద్దకు పంపించారు. సో ఈ 2 బిల్లులు కూడా రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉండిపోయాయి. సో ఈ క్రమంలో మహాధర్నా కూడా చేపట్టింది. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసిస్తూ సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఢిల్లీలో నిజంగా ఒక పెద్ద మహాధర్నా కార్యక్రమం కూడా జరిగింది. సో ఆల్రెడీ అది కూడా చూసాం. ఈ క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రేవంత్ సర్కార్ తీసుకున్నటువంటి నిర్ణయం ఇదే ఫైనల్ డిసిషన్. నిజంగా పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇచ్చేందుకు ఆయన సిద్ధమయ్యారు. ఆయన ఒకే చేస్తారు, ఇంకా అయిపోయింది. కాంగ్రెస్ అయితే 42% రిజర్వేషన్లతో ముందుకు వెళ్ళబోతోంది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై నిజంగా ఈరోజు జరిగినటువంటి గాంధీ భవన్ వేదికగా సాయంత్రం 5 గంటలకు రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ, అదే పీఏసీ భేటీ ఈరోజు సాయంత్రం 5 గంటలకు గాంధీ భవన్లో భేటీ అయ్యింది. సుమారుగా 2 రోజుల తర్వాత అనగా సోమవారం నాడు మళ్ళీ సచివాలయంలో మంత్రివర్గ సమావేశం కూడా జరగబోతోంది. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ జరగబోతోంది. బీసీ రిజర్వేషన్ బిల్లు ఈవేళ ప్రకటించారు. సో ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎన్నికల తేదీల్ని ఇప్పుడు తెలంగాణ కేబినెట్ భేటీలో ఒక ప్రకటన కూడా రాబోతుందన్నట్లుగా మరొక వార్త కూడా చూస్తున్నాం. ఈ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణతో పాటుగా కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికపై తదుపరి చర్యలు, అలాగే అసెంబ్లీ సమావేశాల నిర్వహణ వంటి పలు అంశాలపై కూడా చర్చించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈరోజు పీఏసీ భేటీ ఎలా ఉంటే కనుక ఈ నెల 25న సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగేటువంటి తెలంగాణ కేబినెట్ భేటీలో ఖచ్చితంగా కాళేశ్వరం నివేదిక ఏదైతే ఉందో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఇప్పుడు అంటే అసెంబ్లీ సమావేశాలు ఇప్పుడు పెట్టాలి. ఆ సమావేశాల తేదీలు నిర్ణయించిన తర్వాత ఖచ్చితంగా కాళేశ్వరం రిపోర్ట్ ఖచ్చితంగా కాళేశ్వరం పేరు చెప్పి సుమారుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం సుమారుగా 1,00,000 కోట్లు దోచుకుంది అనేటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ చేసినటువంటి ఆనాడు ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి కాంగ్రెస్, నేడు అధికార కాంగ్రెస్ ఖచ్చితంగా నేడు రేపు అంటే ఈ యొక్క వినాయక చవితి అయిపోయిన తర్వాత ఖచ్చితంగా అసెంబ్లీ సెషన్స్ ఉంటాయి అనేటువంటి వార్త కూడా వస్తోంది. సో అసెంబ్లీ సెషన్స్ ఎప్పుడు జరపాలనేటువంటి నిర్ణయం కూడా ఈ నెల 25న జరగబోయే కేబినెట్ భేటీలో కూడా ఒక చర్చకు వచ్చే అవకాశం ఉంది. సో ఖచ్చితంగా కాళేశ్వరం రిపోర్టు పైన ఖచ్చితంగా, ఎందుకంటే ఒక జ్యుడిషియల్ విచారణ జరిగింది, దానికి సంబంధించి ఎక్కడ కూడా చట్టపరంగా ఎక్కడ కూడా చర్యలు తీసుకోలేరు. జస్ట్ ఒక విచారణ, అది ఆ అవినీతి మరక అంటింది అని చెప్పడానికి ఒక విచారణ మాత్రమే. సో దీన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళి ఖచ్చితంగా దీన్ని ఈ యొక్క కాళేశ్వరం రిపోర్ట్ అయితే ఇప్పటివరకు ఇంగ్లీష్లో ఉంది. సో దీన్ని ఒక పబ్లిక్ డొమైన్లో తెలుగులో అనువదిస్తూ పబ్లిక్ డొమైన్లో పెట్టాలని, మరోవైపు అందులో ఉన్నటువంటి సుమారుగా 670 పేజీల నివేదిక ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ని ఒక డాక్యుమెంట్ రూపంలో ప్రజలకు వివరించేలాగా, ప్రతి ఒక్కరి చేతికి ఇచ్చేలాగా రేవంత్ సర్కార్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించి అది కూడా అంతే. దీనికి అన్నిటికీ క్లారిటీ రావాలంటే ఖచ్చితంగా ఈ నెల 25న జరగబోయే తెలంగాణ కేబినెట్ భేటీలో ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తేదీలు కూడా బహిర్గతం అయ్యే అవకాశం ఉంది. మరోవైపు స్థానిక ఎన్నికల నిర్వహణ తేదీల విషయంలో మంత్రులు, బీసీ నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారనేటువంటి వార్తను కూడా చూస్తున్నాం. ఈ క్రమంలో గాంధీ భవన్లో నిర్వహించే పీఏసీ సమావేశంపై అంతా సర్వత్రా చర్చకు దారితీసినట్టుగా అయింది. అలాగే పార్టీలోని సీనియర్ అలాగే కీలక నేతల అభిప్రాయాలు కూడా సేకరించిన తర్వాత ఎన్నికల నిర్వహణ ఎప్పుడనేది కూడా ఒక క్లారిటీ కూడా రాబోతోంది. ఇక ఇదే అంశంపై కేబినెట్ మీటింగ్లో తుది నిర్ణయం తీసుకునేందుకు కూడా అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. పార్టీలోని మెజార్టీ వర్గం మాత్రం వీలైనంత త్వరగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోరుతుండగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాత్రం బీసీ రిజర్వేషన్ అంశంలో కేంద్రం నిర్ణయం తర్వాత ఎన్నికలకు వెళ్దామని సూచించినట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పుడు తీసుకున్నటువంటి తాజా నిర్ణయంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేశారు, పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇస్తామని. సో అది అప్రస్తుతం అని చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో బీసీలకు పార్టీ పరంగానే రిజర్వేషన్లు కల్పించే అంశంపై పీఏసీలు ప్రధానంగా చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. ఒకవేళ దీన్ని అమలు చేయాల్సి వస్తే జిల్లాల వారీగా నాయకుల అభిప్రాయాన్ని కూడా తెలుసుకోబోతున్నట్లుగా కూడా సమాచారం. ఇంకా అది కూడా లేదు, ఫైనల్ డిసిషన్ కూడా వచ్చేసింది కాబట్టి ఇంకా అది కూడా లేదు. సో ఇప్పటికే హైకోర్టు సెప్టెంబర్ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించినటువంటి సంగతి తెలిసిందే. ఆ గడువులోపే నిర్వహించడం మంచిదని అధికారిక వర్గాలు కూడా సూచిస్తున్నాయట. రాష్ట్రంలో
రాష్ట్రంలో నెలకొన్నటువంటి యూరియా కొరతపై బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్పై విమర్శలు కూడా చేస్తున్నాయి. ఈ అంశంపై కూడా పీఏసీ మీటింగ్లో కూడా చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. అలాగే గ్రామీణ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పార్టీ కమిటీల నియామకాలు, ఖాళీగా ఉన్నటువంటి నామినేటెడ్ పదవులను భర్తీ చేసేందుకు జిల్లాల వారీగా వచ్చినటువంటి ప్రతిపాదనలపై చర్చించినట్లుగా కూడా తెలుస్తోంది. అలాగే త్వరలో జరగబోయే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై పాటించాల్సిన వ్యూహంపై కూడా ఈ యొక్క పీఏసీ భేటీలో కూడా చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఉమ్మడి జిల్లాల వారీగా పార్టీ శ్రేణులను అలర్ట్ చేయాల్సిన దానిపై కూడా ఈ యొక్క పీఏసీ భేటీలో చర్చించినట్లుగా తెలుస్తోంది. ఏదేమైనా సరే పీఏసీ భేటీ ఎప్పుడు అనేటువంటి తరుణాన్ని, ఎందుకంటే వాస్తవానికి నెల 16-17 తేదీల్లో పీఏసీ, పీసీసీ సభ్యుల సంయుక్త సమావేశం జరగాల్సి ఉంది. కాకపోతే భారీ వర్షాలు, వరదల కారణంగా ఈ యొక్క పీఏసీ, పీసీసీ సభ్యుల సంయుక్త సమావేశం వాయిదా పడింది. మరోవైపు ఆల్రెడీ దాని అనుగుణంగానే ఈ యొక్క కేబినెట్ భేటీ కూడా వాయిదా పడుతూ వచ్చింది. సో ఎట్టకేలకి వేళ ఆగస్టు 23 సాయంకాలం 5 గంటలకు గాంధీ భవన్లో పీఏసీ సమావేశం జరిగింది. ఈ పీఏసీ సమావేశంలో ఖచ్చితంగా బీసీలకు 42% పార్టీ పరంగా ఇచ్చేందుకు పీఏసీ ఒక నిర్ణయం కూడా తీసుకుంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించినటువంటి సందర్భం ఇప్పుడు మనం లైవ్ ద్వారా చూస్తున్నాం. మరికొన్ని గంటలు అంటే ఈ యొక్క ఆగస్టు 25న తెలంగాణ కేబినెట్ భేటీ జరగబోతోంది. ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలను ఎప్పుడు నిర్వహించాలి, ఎన్ని రోజుల్లో నిర్వహించాలి, వాటికి సంబంధించినటువంటి తేదీలు ఏమిటి, అలాగే అసెంబ్లీ సమావేశాలకు సంబంధించినటువంటి తేదీలు ఏమిటి, ఎప్పుడు నిర్వహించాలి, అలాగే మనం ఆల్రెడీ కేసీఆర్ టార్గెట్ చేస్తూ వస్తున్నటువంటి కాళేశ్వర్ నివేదికపై అసెంబ్లీలో ఏ తేదీల్లో చర్చించాలి అనేటువంటి అంశాలు మనకి తెలియాలంటే ఖచ్చితంగా ఈ నెల 25న జరగబోయే తెలంగాణ కేబినెట్ భేటీ కోసం మనంతా కూడా వేచి చూడాల్సిన అంశంగా చెప్పొచ్చు. Follow WhatsApp at Toli Velugu Official.